మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ శంఖారావం మోగించింది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అక్కనపల్లి నరేష్ గెలుపే లక్ష్యంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపకు వెళ్లి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ముందుగా వార్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ వార్డు కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా అక్కనపల్లి నరేష్ను గెలిపిస్తే వార్డుకు సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ శాసనసభ్యులు ఆది సీనన్న గారు నాకు అవకాశం ఇచ్చారు. అన్నగారి ఆశీస్సులతో 7వ వార్డు అభివృద్ధి ధ్యేయంగా ముందుండి నడిపిస్తానని, అలాగే అన్నగారు గెలిచిన తర్వాత 7వ వార్డుకు 3 ట్రాన్స్ఫార్మర్లు 100 kV ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు బోర్లు కూడా ఇప్పించడం జరిగింది. మరియు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు సన్నబియ్యం తింటూరంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారానే. దయచేసి గుర్తుంచుకొని ఈ తిప్పాపురం అభివృద్ధిలో నా వంతు సహాయానికి మీరు తోడుండి నన్ను కౌన్సిలర్ అభ్యర్థిగా 7వ వార్డు గెలిపించగలరని మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. అలాగే ప్రతి ఇంటింటికి ఇప్పుడు రాబో రోజుల్లో పింఛన్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరంలోపే కొత్త పింఛన్ కూడా శాంక్షన్ చేద్దామని గౌరవ ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది. అందరూ చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనకు. తిప్పాపూర్ 7-8 వార్డులలో ఈరోజు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని గావింపజేయడం జరుగుతూ ఉంది. 11వ తేదీన వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో వేములవాడ పట్టణ ఓటర్ మహాశయులకు ప్రజలందరికీ కూడా పేరున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి 1 నుంచి 8 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా వేరే పట్టణ అభివృద్ధిని టెంపుల్ సిటీగా ముందుకోవడానికి ఈ సహకారం అందించవలసింది కోరుతూ ఈరోజు తిప్పాపూర్లో 7-8లో గడప గడప ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు అక్కనపల్లి నరేష్ గారు 7వ వార్డు నుంచి చేతి గుర్తుపైన పోటీ చేస్తున్నాడు. 8వ వార్డులో సాగర్ వెంకటేశ్వర గారు చేతి గుర్తుపైన పోటీ చేస్తున్న సందర్భంలో ప్రజల స్పందన చాలా బాగా కనిపిస్తూ ఉంది. అధికారులు ఉన్నటువంటి మీకే ఓటు వేస్తామని చెప్పిన మాటతో పాటు గతంలో తిప్పాపూర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ను ఆ 10 ఏళ్ళలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగిస్తాం, తీసేస్తాం, ఇక బస్ స్టాండ్ లేకుండా చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి ఎన్నికల్లో నాకు చెయ్యి తిరిగే వాళ్ళని కౌన్సిలర్గా గెలిపించిస్తే ఇంకా తిప్పాపూర్ వేరే పట్టణ అన్ని రంగాల అభివృద్ధిలో తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ గత 10 ఏళ్లలో బీజేపీ కోసం అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ కోసం అవకాశం. 10 ఏళ్ళు 5 ఏళ్ళు బీజేపీ పరిపాలించింది, 5 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది. ఏం జరిగింది అభివృద్ధి గమనించారు. ఈ 2 ఏళ్లలో ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఏం జరిగిన అభివృద్ధి అని నేను చెప్తున్నాను. అందుకే యువరాజ్ చేసి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి గెలిపించాలి. తద్వారా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ అప్పి మీరు తద్వారా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి తీసుకొని పోవడానికి దోహదపడతారని మీ యొక్క విశ్వాస నమ్మకం మీద ఉంది. ఓటర్లే దేవుళ్ళు. మీ అమూల్యమైన ఈ సహకారాన్ని అందించి వేరే పట్టణ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా అన్ని వార్డులు 1 నుంచి 8 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మీరు ఓటు వేసి గెలిపించాలని చెప్పి పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.